బేతాళ కథ. అజాత శత్రువు. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నిన్నీ స్థితిలో చూసిన వాళ్ళు అజాత శత్రువును చూసి కళింగుడు భ్రమపడినట్టే వట్టి అసమర్థుడని భ్రమపడతారు. శ్రమ తెలియకుండా ఉండటానికి నీకు అజాతశత్రువు కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం తూర్పు చాళుక్య రాజ్యాలలో ఒక రాజు ఉండేవాడు. ఆయన చాలా శాంత స్వభావుడు. ఆగ్రహమన్నది ఆయనలో ఏ కోశాన కనిపించేది కాదు. దయాగుణం మటుకు అనుక్షణము కనిపించేది. నేరస్తులను దండించటం రాజుకు నిత్యకృత్యాలలో ఒకటి. అయినప్పుడు కూడా ఆయన ఎవరికి ఎన్నడూ నేరానికి మించిన శిక్ష ఇచ్చి ఎరగడు. ఆయన చేత శిక్ష పొందిన వాళ్ళు కూడా ఆయన దయాగుణాన్ని ఎంతో మెచ్చుకునేవారు. ఇలాంటి గుణాలు కలవాడు కావటం చేత ఆయనకు అజాతశత్రువు అనే బిరుదు ఏర్పడిపోయింది. క్రమంగా అదే ఆయన పేరు కింద మారిపోయింది. అజాతశత్రువు పాలించే రాజ్యాన్ని ఆనుకునే కళింగ రాజ్యం ఉండేది. కళింగుడు స్వభావతః దుర్మార్గుడు, అసూయాపరుడు, అహంకారి కూడాను. అతని పరిపాలన కూడా అస్తవ్యస్తంగా ఉండేది. కళింగ రాజ్యంలో బతకలేని పండితులు, విద్వాంసులు అజాతశత్రువును ఆశ్రయించి సుఖంగా జీవించటమే కాక ఖ్యాతి, ప్రతిష్ట సంపాదించుకున్నారు. చిన్న చిన్న వృత్తుల వాళ్ళు కూడా కళింగం నుంచి వలస వచ్చి అజాతశత్రువు రాజ్యంలో హాయిగా స్థిరపడిపోయారు. ఇదంతా కళింగుడు సహించలేకపోయాడు. అజాతశత్రువును అందరూ వేనోళ్ల పొగుడుతూ ఉండటం కూడా కళింగుడికి బాధ కలిగించింది. కళింగానికి సరిహద్దున ఉన్న అజాతశత్రువు రాజ్యంలోని గ్రామాలపై కళింగుడి భటులు అప్పుడప్పుడు దాడులు చేసి ప్రజల చేత చావు దెబ్బలు తినివస్తూ ఉండేవాళ్ళు. ప్రజలకు దొరికిపోయిన వాళ్ళు కూడా ఆటే శిక్ష పొందకుండానే తిరిగి వచ్చేవాళ్ళు. పాలకుడుగా ఎంత కీర్తి తెచ్చుకున్నా అజాతశత్రువు యుద్ధంలో తనకు చాలడని కళింగుడికి ఒక అభిప్రాయం కలిగింది. ఎందుచేతనంటే అజాతశత్రువు తన పొరుగున ఉన్న ఏ చిన్న రాజ్యాన్ని కూడా కనీసం బెదిరించినట్టు కూడా కనిపించలేదు. ఎంతసేపు పరిసర రాజుల మైత్రి మాత్రమే కోరేలాగా కనపడేవాడు. అలాంటి అసమర్థుడిపైన ఆకస్మికంగా దాడి చేసి అతను సైన్యాలను ఆయత్తం చేసుకునే లోపునే రాజధాని ఆక్రమించి అజాతశత్రువును హతమార్చి రాజ్యం కాజేయాలని కళింగుడు పథకం వేశాడు. రాయబారాలు, యుద్ధ ప్రయత్నాలు లేకుండా కళింగుడు తన సైన్యంతో సహా యుద్ధానికి వస్తున్నట్టు అజాతశత్రువుకు తెలిసింది. యుద్ధానికి సిద్ధంగా ఉన్న వాళ్లంతా బయలుదేరమని అజాతశత్రువు చాటింపు వేయించాడు. చాటింపు వినిపించిన 2 ఘడియల లోపల రాజ్యంలోని పురుషులందరూ తమకు దొరికిన ఆయుధాలు చేతబట్టి కళింగుడితో యుద్ధానికి సిద్ధమయ్యారు. కళింగుడి సేన అజాతశత్రువు రాజ్యంలోకి ప్రవేశించి కొద్ది దూరం వెళ్లేసరికల్లా అజాతశత్రువు సేనలు అన్ని వైపుల నుంచి చుట్టుముట్టాయి. అజాతశత్రువు సైనికులు కళింగుడి సేనలను క్షణంలో ధ్వంసం చేశారు. పారిపోయే అవకాశం కూడా లేక కళింగుడు తన శత్రువులకు దొరికిపోయాడు. సైనికులు అతన్ని పెడరెక్కలు విరిచికట్టి అజాతశత్రువు వద్దకు తీసుకుపోయారు. అజాతశత్రువు వెంట ఉన్న సర్దారులు తలా ఒక సలహా ఇచ్చారు. కొందరు కళింగుడికి శిరశ్ఛేదం విధించమన్నారు. అలాంటి నీతి మాలిన వాణ్ణి కళ్ళు పొడవాలని కొందరన్నారు. చిత్రవధ చెయ్యాలని కొందరన్నారు. కళింగుడు వాళ్ళ ఆగ్రహం చూసి వణికిపోయాడు. ఏమీ అవసరం లేదు, అతని కట్లు విప్పి స్వేచ్ఛగా వదిలేయండి అన్నాడు అజాతశత్రువు. సర్దార్లకు ఆ పని చెయ్యటం ఏమాత్రమూ ఇష్టం లేకపోయినా రాజాజ్ఞ కనుక కళింగుడిని విడిచిపుచ్చారు. బేతాళుడి కథ చెప్పి, రాజా, అజాతశత్రువు తనకున్న ఒకే ఒక శత్రువైన కళింగుడిని చంపేసి శత్రుశేషం లేకుండా చేసుకోవటానికి మారుగా అతన్ని ఎందుకు విడిచిపుచ్చాడు? అజాతశత్రువు అనే తన బిరుదు సార్థకం చేసుకోవటానికా, లేక అలా చేయడం వల్ల కళింగుడు తనకు శాశ్వతంగా మిత్రుడవుతాడనా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, అజాతశత్రువు కళింగుణ్ణి విడిచిపుచ్చటానికి కారణాలు అవేవీ కావు.
కళింగుణ్ణి చంపినందువల్ల అజాతశత్రువుకు శత్రువులు లేకుండా పోతారన్నది నిజం కాదు. అతని కొడుకులు మనమళ్ళు కూడా అజాతశత్రువుకు శాశ్వతంగా శత్రువులవుతారు. వాళ్ళు కళింగుడి చావుకు పగ తీర్చుకునేటందుకు శాయశక్తులా ప్రయత్నించి తీరతారు. అది అలా ఉంచి కళింగుణ్ణి విడిచిపెట్టినందువల్ల అజాతశత్రువుకు ఏ విధమైన నష్టమూ లేదు. ఏ రాజైనా పొరుగు రాజ్యం మీదకి యుద్ధానికి వెళితే గెలిచే అవకాశం ఉందన్న అంచనాతోనే వెళ్తాడు. కళింగుడు మరింత జాగ్రత్త పడి చెప్పకుండా యుద్ధానికి వచ్చాడు. అయినా అతనికి ఘోర పరాజయం సంప్రాప్తమయ్యింది. అతని సేన చాలా భాగం నష్టమయ్యింది. అందుచేత కళింగుడు తన జన్మలో ఇలాంటి ప్రయత్నం మరి చెయ్యడు. తన తర్వాత వచ్చే వాళ్లను కూడా అతను వద్దని హెచ్చరించే అవకాశం ఉంది. అందుకే అజాతశత్రువు కళింగుణ్ణి విడిచిపుచ్చాడు. అలా చెయ్యటం వల్ల తన పేరు సార్థకమైనదని రుజువు చేసుకున్నాడు కూడా అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి మనమింటికి.